రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మండల కాంగ్రెస్ నాయకులు। ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ చెట్టోని మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పనినైనా సహించేది లేదని అన్నారు। అక్రమ ఇసుక రవాణా, ఇసుక డంపులు వంటివి ఎక్కడ కనిపించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు। రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది పోగా ఇంకా అధికారంలోనే ఉన్నామనే సోయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గ్రామ స్థాయిలో నుండి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు। సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని అన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 రోజులు కావస్తా ఉంది। దానిలో భాగంగానే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వ మంత్రులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। అదే సమయంలో గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఈ రాష్ట్రం ఎంతవరకు ఆగమైంది, ఈ రాష్ట్రంలోని ప్రజా సంపదను ఎంతవరకు దోసుకున్నారు, ఎంతవరకు ప్రజల సంపద నిర్వీర్యమైందని నిగ్గు తేల్చడానికి ఒక శ్వేతపత్రం ద్వారా అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది। ఏదైతే తెలంగాణ మంత్రులు ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అలాగే శ్రీధర్ బాబు గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, వీళ్ళందరూ మదన్ మోహన్ గారు కావచ్చు, వీళ్ళందరూ లేవనెత్తిన ప్రశ్నలకు ఈరోజు వాళ్ళు సమాధానాలు చెప్పలేక తెల్లమొగం చూస్తూ ఉన్నారు। వాళ్ళందరినీ అడుగుతా ఉన్నది ఒకటే విషయం, తెలంగాణ ప్రజలకు గమనించాల్సిన విషయం, ఈ 9 సంవత్సరాల పాలనలో ప్రజల సంపదను ఏ విధంగా కొల్లగొట్టిరో దాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది। సుమారుగా ప్రజల సంపద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎలక్షన్ల ముందు వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా సుమారు 6,50,000 కోట్ల పైచిలకు రూపాయలను ఈరోజు అప్పుల కుప్పగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల నెత్తి మీద భారాన్ని మోపిన వైనాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు। దీన్ని కప్పిపుచ్చుకునే ధోరణిలో ఏదో అభివృద్ధి చాటున 4-5 పథకాలను అడ్డం పెట్టుకుని ఈరోజు